మే ఐ కమ్ ఇన్? yes yes you may come in please. చూడండి మిస్టర్ రఘురామ్. yes no నేను రఘురామన్ కాదండి, నా పేరు సీతారాం, వారి జూనియర్ని. వారు ఇంకా లైబ్రరీ నుంచి రాలేదు. వారు ఎప్పుడు వస్తారు? వచ్చే టైమే. రండి, కమా యూ ప్లీజ్ సిట్ డౌన్. కమ్ ఇన్, కూర్చోండి. యు లైక్ టు హ్యావ్ ఎనీ కాఫీ? నో. అరే కోకా-కోలా. థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ రైట్. మీ పేరు సీతారాం, నా పేరు సీతారామే. అంటే నా పేరు సీత, నా భర్త పేరు రామ్. ఐ సీ. నేను ఒక సంఘ సేవికను, సోషల్ వర్కర్. నా పేరు మీరు వినే ఉండాలి. అదే వినే ఉంటాను, కానీ మర్చిపోయేటండి. కనీసం ఫోటో అయినా చూసి ఉండాలి. అదే చూసే ఉంటాను, కానీ మర్చిపోయేటండి. అదేమిటండి, మహిళా మండలి అన్న పేపర్లో నేను పేద పిల్లలకు అన్నం తినిపిస్తున్నట్టు పెద్ద ఫోటో పడింది, చూడలేదు? అదే చూసే ఉంటాను, కానీ మర్చిపోయి ఉంటాను. ఇంతకు మీకు కావాల్సింది మీ పేపర్ చందాయేనా? కాదు, నాకు కావాల్సింది విడాకులు, డావోస్. నా పేరు సీతారాంలోంచి రామ్ తీసేయాలి. సీతారాముడికి విడాకులు ఇస్తుందా? వాల్మీకి గారిని క్యాకేసి రామాయణమే తిరిగి రాయండి అని అడగాల్సి వచ్చేటట్టుంది. సరే గాని మీ ఆయన మిమ్మల్ని రోజు కొడతాడా? కొడతానే ఊరుకుంటానంటే? అవునవును, తిరిగి 4 తంతారు, తెలుస్తూనే ఉంది. కూర్చోండి. చూడండి, మీ ఆయనకు మీరు విడాకులు ఇస్తున్నారు కదా, వారు చేసిన నేరం ఏమిటి, ఘోరం ఏమిటి? నేరం ఒకటా రెండా? చెప్తాను వినండి. రోజంతా సంఘ సేవ చేసి అలసిపోయి ఇంటికొస్తే ఆయన నా నాన్న మాట్లాడతాడండి. ఇది తప్పు కదా? తప్పున్నారా? మగాడు, అందులో మొగుడు, నోరు మెదపచ్చ. తప్పు. అలసిపోయి నేను నిద్రపోతుంటే ప్రక్క గదిలో పడుకొని గురక పెడతాడండి. ఇది తప్పేగా? ఘోర తప్పు. గురక పెడతాడా? ఆయన గురకకు పిల్లలు లేచి అల్లరి చేస్తుంటే నేను సముదాయించాలట. తల్లిని అంత పని చేయమనకూడదు. అయినా నాకు తెలియక అడుగుతాను, పిల్లల్ని మీరే సముదాయిస్తే ఏం పాపమా? అబ్బా, పిల్లలంటే అసేమండి నాకు, వెదవ గోల వాళ్ళును. అదంతా ఎందుకులేండి. మీరు చేయాల్సిన పని ఏమిటంటే మెంటల్ క్రువాలిటీ మీద, అంటే మానసికంగా నన్ను హింసిస్తున్నారని మా వారి మీద నేరం ఆరోపించి నాకు విడాకులు ఇప్పించాలి. విడాకులా? ఏమి అండి? నా ఫ్రెండ్స్ సావిత్రి, సత్యారావు, ద్రౌపది, ధర్మారావు వాళ్ళ మొగుళ్ళకి గుడ్ బై చెప్పి విడాకులు ఇప్పించుకుని హాయిగా ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే నాకెంతో అసూయగా ఉందండి. వాళ్ళ ముందు తలెత్తుకు తిరగాలంటే నాకు అవమానంగా ఉందండి. ఓహోహోహో, ఇది వాళ్ళ మీద పోటీకా? అమ్మా, ఇది విడాకులు విస్త్రాకులు ఇచ్చే ఆఫీస్ కాదు. మీరు సంఘానికి సేవ చేసే ముందు ఇంట్లో మొగుడికి పిల్లలకి సేవ చేయడం ముఖ్యం. వాట్? తొందరపడకండి, నా మాట శాంతం వినండి. మనుషులన్న తర్వాత ఏవో లోపాలు ఉంటాయి, ఎలాగో సర్దుకొని సంసారం చేయాలి గాని. నాన్సెన్స్. నేను ఇక్కడ వచ్చింది వకాల్తా ఇవ్వడానికి, మీ ముష్టి సలహా వినడానికి కాదు. క్షమించండి, అన్యాయం జరిగిన వారికి న్యాయం చేకూర్చడమే మా వృత్తి ధర్మం. కాపురాలు నిలబెట్టడమే గాని కూర్చడం మా వల్ల కాదు. నాన్సెన్స్. అసలు మీతో మాట్లాడటం నాదే బుద్ధి తక్కువ. రానియండి, మీ సీనియర్ గారితోనే మాట్లాడతాను. అక్కర్లేదు, మీరు చెప్పిందంతా విన్నాను. మా జూనియర్ చెప్పిన సలహాతో ఏకీభవిస్తున్నా. పెళ్లి అనేది ఇష్టం వచ్చినప్పుడు చేసుకుని అక్కర్లేనప్పుడు తుడిచి వేసుకునే బొమ్మలాట కాదు, అది 100 ఏళ్ల పంట. భార్యాభర్తల యావజ్జీవిత పవిత్ర బంధం. నాన్సెన్స్. నా బుద్ధి గట్టిదని ఇక్కడికి వచ్చాను. చాలా కరెక్ట్. మీ ఫీజు ఎంత? మీ భార్యాభర్తలు కలిసి సుఖంగా కాపురం చేయటమే మా ఫీజు. వెళ్ళిరండి. థ్యాంక్స్. నో మెన్షన్. సంస్కారం లేని చదువుతో పెడదారి పెట్టిన మూర్ఖురాలు. ఐ పిటి హర్. వెరీ గుడ్. ఆమెకు బాగా బుద్ధి చెప్పావు. ఏ 3 పిల్లలుంటాయే? ముందు ఒక మగ పిల్లాన్ని కనమ్మా, ఆపరేషన్ సంగతి తర్వాత ఆలోచిద్దాం. రోజు ఈ టానిక్ తీసుకో, రోజుకు 3 మాత్రలు తీసుకో. థ్యాంక్ యూ. డాక్టర్ పిలిచారా? ఎస్ డాక్టర్. ఈ రోజు మీ ప్రోగ్రామ్ ఏంటి? అబ్బాయి ఏం లేదండి. ఎందుకంత కంగారు? ఏం లేదండి. ఏం లేదు, ఈ రోజు నువ్వు మా ఇంటికి టిఫిన్కి రావాలి. అలాగేనండి. వెరీ గుడ్. ఓకే. ఇంకేం పెండింగ్ లేదు సిస్టర్? లేదండి. ఓకే, యు కెన్ గో. ఓకే సార్. ఎస్, థ్యాంక్ యూ. వెరీ గుడ్. సీతారాం, ఎస్ సార్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏంటయ్యా? ఏం లేదండి, నేరుగా రూమ్కి వెళ్తాను. ఆ తర్వాత వీలుంటే సినిమాకి వెళ్దాం. న్యాచురల్. బ్రహ్మచారిగా సహజమే. పెళ్లి కాక ముందు నేను కూడా అంతే. నాటకాలు, సినిమాలు తెగ చూసేవాడిని. సంగీతం అంటే చెవి కోసుకునేవాడిని. సంగీతంలో నాకంత పరిచయం లేదనుకోండి. పోనీ మా ఇంటికి వెళ్దామా? మంచి టిఫిన్ వేద్దాం. కమాన్. ఓకే సార్, థ్యాంక్ యూ. మీట్ మై జూనియర్ మిస్టర్ సీతారాం. ఐఎమ్ సారీ, మిస్టర్ సీతారాం, బ్రిలియంట్ ఫ్లయర్. మా అమ్మాయి పద్మిని. నమస్తే. నమస్తే. రాజా, పప్పి, డాక్టర్ రాజారావు, నా జూనియర్. మంచి హస్తవాసి గల డాక్టర్. అంతా మీ దయ. నమస్తే. అమ్మాయి, సీతారాంతో మాట్లాడుతూ ఉండు, ఇప్పుడే వస్తాం.
రాజారాం అమ్మాయితో మాట్లాడుతూ కూర్చో, ఇప్పుడే వస్తాను. రండి, కూర్చోండి. ప్లీజ్ రా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీరు కాఫీ గిఫీ పుచ్చుకోరు అనుకుంటాను. పుచ్చుకుంటామా? పుచ్చుకుంటా అనుకుంటారా? పుచ్చుకో. గోపి, గోపి, ఇతను మా తమ్ముడు గోపి. నమస్తే. వీళ్ళు మన అమ్మ నాన్న జూనియర్లు. అమ్మ జూనియర్ డాక్టర్ రాజారావు. హలో. హలో. నాన్నగారి జూనియర్ మిస్టర్ సీతారాం. హలో. బాగుంది. చిన్న నల్లకోటు, చిన్న తెల్లకోటు. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పవన సీతారాం. నేను తలుచుకుంటే పప్పికి క్షణంలో మంచి సంబంధం తెస్తానంటే నవ్వేరే. తెచ్చాను. ఎవరు? ఇంకెవరు? మా జూనియర్. చూసావుగా. ఎవరా? పిడత మొహమా? ఎందుకలా నవ్వుతాం? ఏం లేదు, కావాలంటే మన పప్పికి కొండ మీద కోతిని తెస్తానన్నారే, అన్నమాట నిలబెట్టుకున్నారు. మా జూనియర్ పోతే కాదు, పిప్పళ్ళ బస్తా. అయ్యో, పోయి అమ్మాయికి మీ జూనియర్ ని సెలెక్ట్ చేశారే. అసలు మీ అభిరుచి నాకు చీరలు సెలెక్ట్ చేసి తీసుకొస్తారు చూడండి, అందులోనే కనుక్కోవచ్చు. అదే నేను సెలెక్ట్ చేశాను చూడండి, ఏ క్లాస్ కుర్రాడు. ఎవరు? నా జూనియర్ డాక్టర్ రాజారాం. ఎవరా? దోషకాయ మొక్కమా? కర్మ కర్మ. నీ పిడత మొహం కంటే నయమేలేండి. ఇదిగో ఎంత చూడు, మా జూనియర్కి అందం పర్సనాలిటీ లేదనేగా. వాళ్ళ కుటుంబం ఎంత మంచిదో, వాళ్ళ పరంపర ఎంత గొప్పదో నీకు తెలుసా? వాళ్ళ తాత బారెట్లా, వాళ్ళ తండ్రి హైకోర్టు జడ్జ్, ఇక వీడు బ్రిలియంట్ లాయర్. కోర్టులో కేసు వాదించాడు అంటే కేసు గోవింద. అసలు నా జూనియర్ పరంపర మీకు తెలుసా అంటాను. వాళ్ళ తాత ఎఫ్ఆర్సీఎస్ గొప్ప డాక్టర్, వాళ్ళ తండ్రి ఎంఆర్సీపీ చాలా పెద్ద డాక్టర్, ఇతను ఎంఎస్ మంచి సర్జను. అతను ఆపరేషన్ చేశాడంటే పేషెంట్ గోవింద. మీకు ఎగతాళిగానే ఉంటుంది. ఇదిగో చూడలేదు, మా జూనియర్ ని కోతంటున్నావు గానీ అసలు కోతి మీ జూనియర్. వాడు కుప్పిగంతులు అవి చూస్తుంటే కుర్రతనం అదొక లోపంగా తీసుకుంటే ఎలా, కానీ పిల్లవాడు మాత్రం బంగారం. మావాడు పైకి అలా కనిపిస్తాడు గానీ పిల్లవాడు మాత్రం వజ్రం. ఆమతం. లలిత, జోక్ చేస్తున్నాం, బీ సీరియస్. ఇది మన అమ్మాయి పెళ్లికి సంబంధించిన విషయం. నువ్వు ఇతరుగా మాట్లాడు, నాకు కోపం వస్తుంది. కోపం నాకు వస్తుందండి. లలిత, ఏమండి డాక్టర్ గారు, మీ చెయ్యి మంచిదేనా? పర్వాలేదు, కొంచెం మొరటగా ఉంటుంది. అంటే ఆపరేషన్ సక్సెస్ఫుల్, పేషెంట్ డైట్ అంతేనా? లేక మీ చేతి నుంచి బతికి బయట పడ్డ వాళ్ళు ఉన్నారా? బాయ్, అల్లరి పిల్లవాడు. ఏం కాదు, తెలివైన వాడే. డాక్టర్ రాజారా, ఇంతవరకు మీరు ఎన్ని ఆపరేషన్స్ చేశారు? లెక్క పెట్టలేదు. పోనీ ఎంత మందిని చంపారు? అది లెక్క పెట్టలేదు. అంత మందిని చంపారా? నేను ఇతరుల విషయాలు జోక్యం చేసుకోను. నేను ఇతరుల విషయాల్లో కావాలని జోక్యం చేసుకుంటాను. బికాస్ ఆయన లాయర్. ఏమండి, మీరు క్రిమినలా? కాదు, లాయర్. అది కాదండి, మీరు క్రిమినల్ లాయరా సివిల్ లాయరా అని అడిగాను. నేను మీ నాన్నగారి జూనియర్. అవునా గోపి, మన నాన్నగారు జూనియర్ గా